యా రాజేష్, హలో రమణ. యా చెప్పండి. ఆల్రెడీ సంబరాలు మొదలైపోయాయి, స్థానికులంతా కూడా వచ్చారు అక్కడికి. చెప్పండి. బయలుదేరాడు. అయితే మరి కాసేపట్లో అంటే 2 గంటల నుంచి 2:30 సమయంలోని అభినందన్ వాఘా సరిహద్దుకు తీసుకురాబోతున్నారు. వచ్చిన తర్వాతనే వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పరు. ఎందుకంటే మిలిటరీలో ఫస్ట్ ఆయన ఎందుకంటే 2 రోజుల పాటు పాకిస్తాన్ సైన్యం చేతిలో ఉన్నారు కాబట్టి ఎలాంటి సమాచారం ఇచ్చాడు, ఏమైనా సమాచారం ఇచ్చాడా అభినందన్ ఏంటి అనేది మాత్రము ఆయనను కూడా మన అభినందన్ కూడా తెలుసుకునే ప్రయత్నం ఇండియన్ ఆర్మీ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎందుకంటే ఆయన పడుకున్నప్పుడు సపోజ్ ఆయన నిద్ర ఉన్నప్పుడు కూడా అక్కడ పాక్ ఆర్మీ ఆయన మైండ్ అంతా కూడా స్కాన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయం ఈవెన్ అభినందన్ కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఎక్స్ ఆర్మీ చీఫ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అభినందన్ వెంటనే కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు కాబట్టి ఆయన దాదాపు ఒక 3-4 డేస్ మిలిటరీ హెల్త్ క్యాంపులో అబ్జర్వేషన్ పెడతారు. ఒకవేళ ఏమైనా అభినందన్కు అక్కడ ఇంజెక్షన్స్ ఏమైనా ఎక్కిచ్చారా, స్లో పాయిజన్ ఇంజెక్షన్స్ ఏమైనా ఇచ్చారా, లేక ఆయన మైండ్ ఏమైనా స్కాన్ చేశారా, ఇంకేమైనా చేశారా, లేక ఆయన బాడీలో ఏదైనా చిప్ లాంటిది ఏమైనా చేశారా, ఇలాంటివన్నీ కూడా ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఆయన రాబోతున్నారు. ఆ తర్వాత మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, నిజంగా ఈరోజు పాక్ ప్రధాని చెప్తున్నట్లు శాంతి చర్చలు అనేది అయితే నిన్న పార్లమెంట్లో చెప్పాడో ఆ విధంగానే ఉండబోతుందా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు ఇండియా ఇంటెలిజెన్స్ అంతా కూడా ఫుల్ అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తి అప్రమత్తమై ఎప్పటికప్పుడు ప్రతి మన భారత్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మిలిటరీ బలగాలన్నీ కూడా అక్కడే మోహరిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ కృష్ణరావు గారు ఉన్నారు, మన సీనియర్ డెస్క్. సార్ చెప్పండి, మీరు చూస్తూ ఉన్నారు 3-4 డేస్గా మనం చూస్తున్నారు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఈరోజు అభినందన్ మా ఇండియాకు అప్పచెప్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉన్నాయి? ఈరోజు పాక్ ప్రధాని చెప్తున్నట్లుగా శాంతి చర్చలని చెప్పేస్తున్నారు. నిజంగా శాంతి చర్చల్లో ఆ విధంగా పరిస్థితి ఆ విధంగా ఉంటుందా? పాక్ ప్రధాని చెప్పిన విధంగానే ఇరు దేశాలు శాంతి చర్చలు జరిగే అవకాశం కనబడుతుందా? ఎలా చెప్తారు, మీ అనాలిసిస్ ఏంటి? రాజేష్, అభినందన్ విడుదల అనేది మాత్రం భారత్ యుద్ధంలో సాధించిన విజయంగా మనం చెప్పుకోవాలి. ఇది మనకు నైతిక విజయం. ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది కనుక అభినందన్ని పాకిస్తాన్ బేషరతుగా విడుదల చేస్తుంది. అంత మాత్రాన పాకిస్తాన్ ఏదో శాంతి మంత్రం చెప్పిస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మనం అనుకోవాలి. పాకిస్తాన్ని ఒక కంట కనిపెడుతూనే మనం కూడా శాంతి కోసం కృషి చేయాలి. అయితే మన నరేంద్ర మోడీ భారత ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, భారత విదేశాంగ శాఖ ముందు మేము ఇచ్చిన ఆధారాల ప్రకారం మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులు నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ. పాకిస్తాన్పై ఎదురొడ్డి పోరాటం చేసిన యోధుడు అభినందన్. అలాంటి వీర యోధుడు వింగ్ కమాండర్ అభినందన్ విడుదల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు.